నమస్కారం ఫ్రెండ్స్. ఈ కార్ రేస్ కేసు సేమ్ పుష్ప లాంటి కేసే. కేటీఆర్ పై లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న ల్యాండ్ గ్రాబింగ్, బెనామీ కేసులు ఈజీగా మోపే ఛాన్స్ ఉన్న తనకు చెందిన ఫీనిక్స్ ఒక బెనామీ కంపెనీ అని మూసి పక్కకి వాడ పిల్లల్ని అడిగినా చెప్తాడు. అంటే బలమైన ఇరికించగల కేసులు కేటీఆర్ పై నమోదు చేయకుండా ఈ కార్ రేస్ కేసు ఎందుకు నమోదైంది? లీగలీ ఈ కేసు కేటీఆర్ని ఇరికించడానిక, భయపెట్టడానిక? ఈ కేసు వేసి మ్యాక్సిమం కేటీఆర్ని ఏం చేయొచ్చు? ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్ప కేసులో ఎంత లీగాలిటీ ఉందో, లీగలీ పవర్ఫుల్ ఉందో, దానికన్నా వీక్ కేసు కేటీఆర్ పై నమోదు చేశారు. ఒక పాసిబిలిటీ ఏముందంటే ఈ కార్ రేస్ కేస్ ప్రాక్టికలీ ఒక స్కామ్ కోసం, స్కామ్ చేయటానికే ఈ కార్ రేస్ జరిపింది కేటీఆర్. ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అనేది 100% అబద్ధం. ఈ కార్ రేస్ జరిగిందని ఏ ప్రపంచంలో ఏ దేశానికి ఇవ్వడానికి ఏం తెలియదు. అసలు ఆర్గనైజర్స్ ఎవరు, స్పాన్సర్స్ ఎవరు? స్పాన్సర్స్ రాకపోతే ఈ కార్ రేస్ క్యాన్సిల్ చేస్తే ఎవడు బాధపడేవాడు లేడు. అసలు తెలియదు వీళ్ళు ప్రచారం చేసే వరకు. ఫార్ములా ఈ కార్ రేస్ ఉంటుంది. ఈ కార్ రేసు మారుతి 800 ఫాస్ట్గా నడిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది తప్ప పెద్ద ప్రాధాన్యత గల రేస్ ఏమీ కాదు. కేటీఆర్ ఫస్టే మాట్లాడుకొని ఈ స్కామ్ ఎలా చేయాలి, ఈ స్కామ్ ఫైనాన్స్ ఉంటుంది కదా, అది ఎలా రొటేట్ చేయాలి, ఎక్కడెక్కడ ఎవరెవరి చేతితో పోయి మళ్ళీ రిటర్న్ నాకు రావాలి అనే బృహత్తమైన బ్రహ్మాండమైన పథకం వేసి ఈ కార్ రేస్ పెట్టించాడు. బేసికలీ ఈ కార్ రేస్ హిమాన్షు కోరిక మేరకు ఒక స్కామ్ రూపంలో డిజైన్ చేసి, హిమాన్షు కోరిక తీరాలి, డబ్బులు రావాలి, ఎవరికీ అనుమానం రాకుండా ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి అని ఒక బిల్డప్ ఇవ్వాలి. అదే కాకుండా ఈ స్కామ్లో ఒక ఐఏఎస్ పాత్ర, అంటే తానే రెస్పాన్సిబుల్ ఉన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేయాలి అని ఫస్టే కేటీఆర్ మొత్తం డిసైడ్ చేసుకొని ఈ స్కామ్ చేయటం జరిగింది. ఇలా చేశాడు అని రేవంత్కు కూడా తెలుసు. చేసింది కేటీఆరే, డిజైన్ చేసింది కేటీఆరే, ఎగ్జిక్యూట్ చేసింది కేటీఆర్, సైన్ చేసింది మాత్రం అరవింద్ కుమార్. ఇది స్పష్టం. దీంట్లో ఏవన్నా అరవింద్ కుమారే. వేరే ఏ సెక్షన్ల కింద కేటీఆర్ నిరికిచ్చినా ఈజీగా బయటపడతాడు.
ఈజీగా అట్లీస్ట్ బెయిల్పై బయటికి వస్తాడు. ఈ కేసులో ఈడీ పరిధిలో ఇన్వెస్టిగేట్ చేస్తే ఎక్కడైనా కేటీఆర్ స్టేక్ ఉన్న కంపెనీలో ఈ డబ్బు మళ్ళీ వచ్చి పడింది అని ఈడీ ప్రూవ్ చేయగలిగితే కేటీఆర్ ఎదుర్కొంటాడు. ఈడీ ఇన్వెస్టిగేట్ చేసి కేటీఆర్ యొక్క ఫ్రెండ్ యొక్క అకౌంట్లో ఈ డబ్బులు పడ్డాయి, ఆ అకౌంట్లోనే ఉన్నాయి, ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు కేటీఆర్కి ఏం సంబంధం లేనట్టు ఉన్నాయి అంటే కేటీఆర్ జన్మలో ఈ స్కామ్లో ఇరుక్కోడు, ఈవెన్ ఆఫ్టర్ ఈడీ ఇన్వెస్టిగేషన్. అంటే అలా డౌట్ రాకుండా కూడా ప్లాన్ చేసి ఉంటాడు. కేసీఆర్ కవిత చేసిన మిస్టేక్స్ ఏమంటే, మేము ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ మూడోసారి కూడా గెలుస్తాము అనే ఒక పిచ్చి నమ్మకం వల్ల అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి పవర్ కోల్పోయి ఇరుక్కొని ఇప్పుడు ఈ కార్ రేస్ కాకుండా వేరే కేసెస్ ఇన్వెస్టిగేట్ చేస్తే సిఐడి ఇన్వెస్టిగేట్ చేసిన కేటీఆర్ 100 ఏళ్ల వరకు జైల్లో ఉంటాడు. 100 ఏళ్ల వరకు జైల్లో ఉంటాడు. కానీ దీంట్లో కొసమెరుపు ఏమంటే సీరియస్ కేసులున్నా చాలా ఈజీగా సులభంగా బయటపడే కేసు కేటీఆర్పై నమోదు చేయబడ్డది. ఈ ఈడీ ఇన్వెస్టిగేషన్ సిఐడి ఇన్వెస్టిగేషన్ ఎందుకు మనం తెలుసుకున్నాం. సిఐడి మన స్టేట్ పరిధిలో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ ఏజెన్సీ. ఈ రెండు ఏజెన్సీలు ఈ కార్ రేస్లో ఎందుకు ఇన్వాల్వ్ అయినాయి? ఈ కార్ రేస్లో ఎందుకు ఇన్వాల్వ్ అయినాయి అంటే, ఇది గాడ్ గివెన్ ఆపర్చునిటీ టు ఫినిష్ ఆఫ్ కేసీఆర్ ఫ్యామిలీ ఫ్రమ్ ద పొలిటికల్ సిస్టమ్. కవిత కూడా లిక్కర్ క్వీన్ అయితే నేను దేశాన్ని ఏలొచ్చు అని ఒక గ్రాండ్ స్కెచ్ చేసింది. ఆమె స్కెచ్ ఎంత పెద్దగా ఉందంటే, నార్త్ ఇండియానే డబ్బుతో కొనేసి నార్త్ ఇండియాలో తన సామ్రాజ్యం స్థాపించి, అంటే పార్లమెంట్కి పోయి చక్రం దిప్పుదాము, అంటే సెంట్రల్ గవర్నమెంట్ని ఆట ఆడిద్దాము అనే ఒక గ్రాండ్ ప్లాన్తో పోయి అన్ఫార్చునేట్లీ బ్లేటెంట్గా సూట్ కేసులో క్యాష్ తీసుకుపోయి హ్యాండ్ ఓవర్ చేసి ఇరుక్కుపోయి, అంటే అరోగెన్స్. ఇదే పని నైపుణ్యంతో చేస్తుంటే కవిత స్ట్రాటజీ కరెక్ట్ స్ట్రాటజీ. అక్కడ మాఫియా కూడా ఏం చేసేది కాదు, కానీ తన చేతిలో పవర్ ఉంది, వాళ్ళ నాన్న సీఎం అని సూట్ కేసులో డబ్బులు తీసుకుపోయి 5 స్టార్ హోటల్లో పోయి సీసీ కెమెరాల్లో చిక్కి ఈడీ చేతిలో పడి సాక్ష్యాలంతా తారుమారాయి, కానీ ఇరుక్కోవడం జరిగింది. అసలు కవిత కేసు కేటీఆర్ కేసు కన్నా స్ట్రాంగ్ ఉంది. కేటీఆర్ ఎస్కేప్ కావచ్చు కానీ కవిత ఎస్కేప్ కాలేదు. యథేచ్ఛగా ఎప్పుడు కావలిస్తే అప్పుడు కవితను లోపలేయచ్చు. కవిత చేసిన స్కాము సుమారు 1500 కోట్లు దాటొచ్చు. ఆ 1500 కోట్లు బీజేపీ తిరిగి ఇవ్వదు కవితకు. కృష్ణార్పణం. తాను బయట ఉండాలంటే 1500 కోట్లు మర్చిపోవాలి సుమారు. బయట చెప్తున్నది 100 కోట్లు 200 కోట్లే. కానీ వీళ్ళనంతా ఈ సిస్టమ్ అంతా మేనేజ్ చేయడానికి బాగానే ఖర్చు పెట్టండి కేసీఆర్. కవితను నమ్మిండు. ఒక ఆడది ఒక లిక్కర్ సామ్రాజ్యం నిర్మిస్తుంది అంటే చాలా మంది చేయి పెట్టడానికి ట్రై చేయరు. ఆమె ఏం చేస్తారులే అనుకుంటారు.
అంటే అట్లా క్యాజువల్ ఫీలింగ్ రావడానికే కేటీఆర్ కాకుండా, హరీష్ రావు కాకుండా, వాళ్ళ అల్లుడు కాకుండా, సంతోష్ రావు కాకుండా కవితనే అడుగు పెట్టేటట్టు కేసీఆరే చేసిండు. ఆడది అనే ఒక సెంటిమెంట్ యూజ్ చేయొచ్చు అని ట్రై చేసిండు కానీ అటర్ ఫ్లాప్ అయ్యిండు. అదే మీరు ఇప్పుడు ఈ కార్ రేస్లో అరవింద్ కుమార్ని ఇరికిస్తే టోటల్ కేసీఆర్ ఫ్యామిలీ జైల్లో ఉంటుంది. ఎందుకు? అరవింద్ కుమార్కి కేసీఆర్ ఫ్యామిలీకి ఏం సంబంధం? సింపుల్ ఫార్ములా. ఇప్పుడు సింపుల్ కేసు అయినా ఈ కార్ రేసింగ్ స్కామ్ నుంచి కేటీఆర్ బయటపడడానికి అరవింద్ కుమార్ తప్ప నాకు రెస్పాన్సిబిలిటీ లేదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే, రేపు టోటల్ ఐఏఎస్ మొత్తం ఐఏఎస్ క్యాడర్ మొత్తం ఏకమై కేసీఆర్ దాచిపెట్టిన స్కామ్స్ మొత్తం తమంతకు తామే బయట పెడతారు. కాంగ్రెస్ వ్యూహం కూడా అదే. అరవింద్ కుమార్ అనే బటన్ నొక్కితే పదుల సంఖ్యలో ఐఏఎస్లు బయట వచ్చి ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తే మమ్మల్నే ఇరికిస్తుంది ఈ ఫ్యామిలీ అని తెలిసి వాలంటరీగా తాము చేసిన అరాచకాలు, కేసీఆర్ చేసిన అరాచకాలు మొత్తం బయటపెట్టి అప్రూవర్గా ఆటోమేటిక్గా మారి టోటల్ కేసీఆర్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత మొత్తం ప్లేట్స్ ఆఫ్, ఇంక్లూడింగ్ అప్పటి బీఆర్ఎస్ మినిస్టర్స్ మొత్తం ఇరుక్కుపోయే పని అవుతుంది. అదే అరవింద్ కుమార్ A1గా ఉన్న కేసులు కేటీఆర్ కొద్దిగా సమన్వయంతో పంచుకొని ఈ కేసు మెత్తబడేటట్టు చేయొచ్చు. అంటే అరవింద్ కుమార్ అభియోగాలను కొద్దిగా కేటీఆర్ యాక్సెప్ట్ చేసుకొని నిజమే నా ప్రెషర్ వల్లనే అరవింద్ కుమార్ ఫైల్ పై సైన్ చేశాడు అని ఒక మాట ఒప్పుకొని కొద్దిగా సాఫ్ట్ కాగలిగితే వాయిదాల రూపంలో ఈ కేసు ఏండ్లకు వేండ్లు నడిచే అవకాశం ఉంది. లేకపోతే అరవింద్ కుమార్ అప్రూవర్గా మారి తనకు పడే శిక్షను తగ్గించుకొని కేటీఆర్ని గ్యారంటీ ఇరికిస్తాడు. అరవింద్ కుమార్ ఇరికియలేకపోయినా ఏ సంబంధం లేని ఐఏఎస్లు వాళ్ళకు వాళ్ళే లేచి కొత్త కేసులు కాంగ్రెస్ గవర్నమెంట్కి చెప్పి మరీ కేసీఆర్ ఫ్యామిలీపై పెట్టించి, అంటే ఫ్యూచర్లో వచ్చే డేంజర్ని ఐఏఎస్లు మొత్తం కేసీఆర్ ఫ్యామిలీని అంటే ఇంకా పొలిటికల్గా లేకుండా చేస్తారు. అలా చేయగలిగిన వారు ఓన్లీ ఐఏఎస్. ఎందుకంటే ఐఏఎస్లను ఎక్స్ప్లాయిట్ చేసినంత కేసీఆర్ ఫ్యామిలీ ఎవరిని చేయలేదు. భూదందాలు, ల్యాండ్ అలొకేషన్స్, ల్యాండ్ అమ్మటము, ఆక్షన్స్, ధరణిని మొదలుపెట్టుకొని లిక్కర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మైన్ అలొకేషన్ అందరు ఐఏఎస్లు రేపు లేచొచ్చి అరవింద్ కుమార్ గిన A1గా ప్రూవ్ అయ్యి జైలు పాలైతే ఇక ఐఏఎస్లు అందరూ తమంతకు తామే లేచి మైన్స్, ఈ శాఖ ఆ శాఖ అని కాదు, అగ్రికల్చర్, మైన్స్, గృహ నిర్మాణ, అన్ని శాఖలు, వాటర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మైన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క శాఖ ఐఏఎస్లు తమంతకు తామే కేసీఆర్ చేసిన స్కామ్స్ బయటపెట్టి కేసీఆర్ కేసులో ఇరుక్కొని ఐఏఎస్లను ఇరికించే ముందే ఐఏఎస్లే కేసీఆర్ ఫ్యామిలీని ఇరికించి టోటల్గా పొలిటికల్గా వాళ్ళను లేకుండా చేయటమే ఇప్పుడు జరిగే నెక్స్ట్ పరిణామాలు. రాబోయే పరిణామాల్లో కవిత పొలిటికల్గా నిలదొక్కుంటుంది అంటే అది ఎవరి అంటే అడ్వాంటేజ్ ఇవ్వడానికే తప్ప కవిత యొక్క పొలిటికల్ ఫ్యూచర్ పెరుగుతుంది లేదా కేసీఆర్, కేటీఆర్, కవిత ఫ్యూచర్ ఇక బలపడుతుంది అనేది మూర్ఖత్వం. వాళ్ళు బలపరచుకోవడానికి చూస్తే ఐఏఎస్ రూపంలో
ఐఏఎస్ రూపంలో కేసు నమోదై బలమైన సాక్ష్యాలతో కేసీఆర్, కేటీఆర్, కవిత జైలు పాలవుతారు. ఈవెన్ హరీష్ రావును కూడా జైలేస్తారు. ఇది 100%. రేపు జరగబోయే విషయాలు చూడండి, మీరు ఎట్లా ఉంటారు. అదే కేటీఆర్ మెత్తబడి కార్ రేసింగ్ స్కామ్లో తన పాత్ర కొద్దిగుంది అని ఒప్పుకొని ఆ శిక్షను లేదా చెల్లింపులో ఈడీ ఉంది కదా, అంటే బీజేపీకి చెల్లించుకోవచ్చు. ఈడీ వచ్చింది అంటే బీజేపీకి చెల్లించుకోవచ్చు. సిఐడి ఉంది అంటే రేవంత్ రెడ్డికి చెల్లించుకోవచ్చు. అంటే వాళ్ళకి చెల్లించేది వాళ్ళకి చెల్లించి, వీళ్ళకి చెల్లించేది వీళ్ళకి చెల్లించి, అంటే కాంగ్రెస్లో చెల్లించదు కాదు, బయట రియల్ ఎస్టేటు, ల్యాండ్ హోల్డింగ్స్, బెనామీలు ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటే కేటీఆర్ ఈజీగా ఈ కేసు నుంచి బయటపడతాడు. అవును కాదు అరవింద్ కుమార్ నిరికిచ్చి జైలు పాలు చేస్తా అంటే అందరూ ఐఏఎస్లు కలిసి టోటల్ కేసీఆర్ ఫ్యామిలీని నెక్స్ట్ అసెంబ్లీ కాదు, ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ దాటే వరకే మొత్తం క్లీన్ స్వీప్ చేసేస్తారు. ఇప్పుడు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఎట్లుండాలంటే గ్రామ పంచాయత్ ఎలక్షన్ వరకు తమ శక్తి ఉన్న తాము గెలిచే స్థానాలు కాంగ్రెస్కి ప్లేట్లో పెట్టి ఇవ్వాలి. ఇప్పుడు అదే స్థానాలు బీజేపీ కోరుతుంది కానీ బీజేపీకి ఇవ్వకూడదు. ఇప్పుడు ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే బీఆర్ఎస్ యొక్క క్యాడర్ బలం గ్రామ పంచాయత్లో యూజ్ చేసుకోవడానికే ఈడీ ఎంటర్ అయింది. లేకపోతే ఈడీకి ఏం పని? సిఐడినే ఇన్వెస్టిగేట్ ఇంకా చేయనప్పుడు ఈడీ వచ్చి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తుంది? అంటే ఈడీకి కావాల్సిన సీట్లు ఈడీకి ఇచ్చేస్తే, సిఐడికి కావాల్సిన సీట్లు సిఐడికి ఇచ్చేస్తే, అంటే కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు వాడుకకున్నది ఆన్ లీజ్. ఎవరంటే వాళ్ళు లీజులో తీసుకోవడం, ఆ ఫ్యామిలీని టోటల్గా వాడుకొని తమ రాజకీయ అవసరాల కోసం ఈ పెయిడ్ బ్యాచ్ లాగా తయారైంది ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ. పెయిడ్ బ్యాచే. ఎవరి తరఫున మాట్లాడాలో వీళ్ళే డబ్బులు ఇచ్చి మాట్లాడాలి. దుస్థితి చూడండి, ఎవరు వీళ్ళకి డబ్బులు ఇయ్యరు మాట్లాడడానికి. వీళ్ళే తమ ఆస్తులు ఇచ్చి వాళ్ళ తరఫున మాట్లాడి జైలు బయట ఉండడమే ఇప్పుడు కేసీఆర్ మెయిన్ అజెండా. అర్థమైందా? కేసీఆర్ ఇరుక్కునేవి చాలా సీరియస్ కేసు, మామూలు కేసులు కాదు. కేసీఆర్ ఇరుక్కునేది చాలా సీరియస్ కేసు. కేసీఆర్ రాజకీయ జీవితం నియర్లీ ముగిసినట్టే. ఇప్పుడు ప్రయత్నం ఏమంటే కేటీఆర్ నన్న బయట పెడదామంటే కేటీఆర్ని కూడా లోపలేసే ప్రయత్నం చేస్తారు. కేటీఆర్ని భద్రంగా ఉంచుకుంటారు కాంగ్రెస్, బీజేపీ. ఎందుకంటే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు. హరీష్ రావుకి ఇస్తే కేటీఆర్ పని ఉండదు. అందుకోసం కేటీఆర్ని ప్రాముఖ్యత ఉంచుతూ జైలు బయట ఉంచి కేటీఆర్ సంపాదించిన మొత్తం సంపద భారతదేశంలో పంచిపెట్టి తాను అమెరికా పోయి పలానా పోయి షిఫ్ట్ అయిపోయి వాళ్ళు ప్రశాంతంగా, అంటే కవిత, కేసీఆర్, కేటీఆర్ ముగ్గురు ప్రశాంతంగా పోయి అమెరికాలో జీవిస్తే ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళను టచ్ కూడా చేయదని నేనే ప్రామిస్ చేస్తాను. ఇది నా ప్రామిస్. బీజేపీ, కాంగ్రెస్ తరఫున నేను ఇస్తున్న హామీ. వాళ్ళు పారిపోయి అమెరికాలో సెటిల్ అయ్యి పిల్లా పాపలతో వర్ధిల్లుతుంటే ఎవ్వడు అక్కడ వచ్చి టచ్ చేయదు. కేసులు కూడా మాఫీ అయిపోతాయి. తప్పకుండా కేసీఆర్ ఫ్యామిలీ చేస్తుందని ఆశిస్తూ అందరూ జైల్లో పోకుండా బయట వర్ధిల్లుతారని, అరవింద్ కుమార్ని టచ్ చేశారో నమస్కారం.